మామూలుగా లేదు కదా, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగా ఈ స్పోర్ట్స్ గురించి 2 రకాల స్పోర్ట్స్ అందులో చూపిస్తూ ఉన్నాడు. ఒక స్పోర్ట్ 90లో జరిగినటువంటి ఒక స్పోర్ట్స్ సంఘటనలా కనపడుతుంది. ఏదేమైనా సినిమా బీభత్సాన్ని సృష్టించే విధంగా పెద్ద ఉండబోతుందని చెప్పి మాత్రం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజంగా రామ్ చరణ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ కానీ, బుచ్చుబాబు గారి స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ చాలా అద్భుతమైన సినిమాని మనకి జూన్ 4వ తారీఖు మన ముందుకు వస్తుంది. తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తూ ముందుకెళ్తుందని చెప్పి ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీగా సువర్ణాక్షరాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచే సినిమాగా పెద్ద నిలవబోతుంది అనడానికి ఈ ట్రైలరు ఒక ఉదాహరణ. నిజంగా ఈ మధ్యకాలంలో మన ఏఆర్ రెహమాన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని హిట్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ కసితో ఆ కోపంతో సూపర్ డూపర్ హిట్స్ కొట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి సాంగ్స్, అలాగే ఫైట్స్ కానీ, అలాగే గేమ్స్ కానీ, అలాగే అన్ని విధాలుగా ఆ సినిమా ఓ సెన్సేషనల్ మూవీగా నిలుస్తుంది అనడానికి మాత్రం చాలా ఇదిగా కనపడుతుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తుండడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది, ఓ సూపర్ డూపర్ హిట్గా నిలవబోతుంది. తెలుగు సినిమాని ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో నిలిచే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నాం. చాలా సూపర్ ఉందండి. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆస్కార్ రివార్డ్ అనేది ఆస్కార్ బరిలో అని చెప్పేసి తర్వాత విషయం. అది మాకు చూడగానే ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చింది పిక్చర్ అనేది. ఇక్కడ మేము ఏమనుకున్నాం అంటే ఇప్పటివరకు ఓన్లీ క్రికెట్ మ్యాచెస్ చూపిస్తున్నామని చెప్పి అనుకున్నాం, కానీ ఇక్కడ మనకు కబడ్డీ కూడా కనిపిస్తుంది. కబడ్డీ అనేది కనిపించడమే కాకుండా రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ క్లియర్ కొట్టిర్రు, కొండ కింద ఉన్న ఊర్లోనే మేము ఓటమైన గెలిపైన మాకే దక్కాలి అని చెప్పి. అంటే ఒక రకంగా స్వాతంత్ర పోరాటం లాంటిది కనిపిస్తుందండి ఇక్కడ. మనం ఒకప్పుడు చూసుకున్నాము అమీర్ ఖాన్ది లగాన్ మూవీ అని చెప్పేసి, అది కూడా క్రికెట్ మీద తీసిన సినిమా. ఆ సినిమా నాకు గుర్తుకొచ్చింది. అంటే ఏదో స్వాతంత్రం పోరాటం లాంటిది, అంటే మొత్తం దేశానికి అనేది కాకుండా ఈ ఊరికి అటువంటి పీడ ఏదో ఉంది, దాన్ని తొలగించడానికి అని చెప్పి రామ్ చరణ్ గారు పోటీ పడుతున్నారని చెప్పేసి పోటీలో పడుతూ ఆయన ఒక డైలాగ్ కూడా కొట్టిరు, నేను ఎక్కడ ఆడలేదు పోరాడినా అని చెప్పేసి. మీకు ఆట మాత్రం కనిపించింది, నాకు నా పోరాటం కనిపిస్తుంది అని చెప్పేసి. అంటే వెనుకంగా ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ ఆంజనేయ స్వామి గుర్తు వస్తాడు. అంతే, రామ్ చరణ్ అన్న చూస్తుంటే ఒక ఆంజనేయ స్వామి గుర్తు వస్తున్నాడు నాకు. ఆ బాడీ కానీ, ఆ స్ట్రెంత్ కానీ, ఇంకా స్పోర్ట్స్, అన్ని స్పోర్ట్స్, క్రికెట్టు, కుస్తీ పోటీలు, రెజ్లింగు, రన్నింగు, వాలీబాలు, కబడ్డీ, అన్ని స్పోర్ట్స్ మిక్స్ అయిపోయినాయి ఇందులో. ఇంకో పక్క మన రామ్ చరణ్ అన్న కప్పులు తోముకుంటున్నాడు, పేదరికలు ఉన్నాడు, ఇంకో పక్క స్పోర్ట్స్ ఆడుతున్నాడు, ఇంకో పక్క హీరోయిన్తో రొమాన్స్ చేస్తున్నాడు, ఇంకో పక్క డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకో పక్క కామెడీ. అబ్బా, ఎన్ని 62 కళలు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే, ఇంకా మీకు ఏ కళ కావాలో ఆ కళ పోండి చూపిస్తాడు అంతే. ఇంక ఈ సినిమాతో ఇంకా మన ఏఆర్ రెహమాన్ మరొక ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంటాడు అంతే. ఆస్కార్ అవార్డు కొట్టి చూపిస్తాడు అంతే ఏఆర్ రెహమాన్. ఇంకా బుచ్చిబాబు అయితే ఇంకా ఉప్పిన సినిమా కాకుండా ఈ సినిమాతో ఒక ఇండస్ట్రీ ఇట్టు కొట్టేస్తాడు అంతే. ఇంకా మైత్రి వాళ్ళు అయితే ప్రొడ్యూసర్లకి పంట పండినట్టే అంతే. ఇంకా ఖచ్చితంగా ఇంక ఈ సినిమా కలెక్షన్లు అయితే ఇప్పుడు 350 కోట్లు 400 కోట్లు అంట. అంతకు ఈ సినిమాకి 100 రావాలంతే కలెక్షన్. ఇంకా అది 50,000 కోట్లు 60 కోట్లు 70,000 కోట్లు ఏం మనం చెప్పలేము అంతే. నాకు మరో మొగధీర కన్నా బంపర్ హిట్ అనిపిస్తుంది. పెద్ది చూస్తే అట్టిట్లా లేదు, ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు రామ్ చరణ్ గారికి. ఇది ఒక సినిమా పెద్ద హిట్ కావాలి, బ్రహ్మాండం కావాలని కోరుకుంటున్నాను. మరి జాన్వీ కపూర్ లుక్స్ ఎలా అనిపించాయి ట్రైలర్లో? బ్రహ్మాండంగా ఉన్నాయి. సినిమా చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రోజుల్లో ఒకరికి మించి ఒకరు చూపిస్తున్నారు. అలాంటి సినిమా తరుణంలో హీరోయిన్ గారు ఎలా ఉండాలి అనే కోణంలో హీరోయిన్ ఎలా ఉంది, ఎలా చూపించాలా హీరోయిన్ని అనే అలా చూపించాడు. పల్లెటూరుగా మళ్ళీ మాసుగా అలాంటి హీరోయిన్ మళ్ళీ చూడాలి అని సినిమాలు చూస్తూనే ఉంటారు జనాలు. అలా అనిపించింది, చాలా సూపర్ అనిపించిందండి. ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్లో మాత్రం ఇది అసలు ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని. ఎందుకంటే రామ్ చరణ్ గారిని మాత్రం అసలు ఆ బాడీ ఫిజిక్ మాత్రం చాలా సూపర్గా పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ క్రికెట్ నుంచి కుస్తీ పైల్వాన్ వరకు కూడా తీసుకొచ్చి మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ మాత్రం రామ్ చరణ్ గారి జీవితంలోనే ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా చూస్తే మళ్ళీ అదేవిధంగా హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా బ్యాట్ పట్టుకొచ్చే సీన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా సూపర్ అంటే సూపర్.
రామ్ చరణ్ గారికి మాత్రము ఆ క్రికెట్ సీన్ కానీ ఇక కుస్తీ అయితే ఇంకా చెప్పదు, దానికి పేరు పెట్టాలి. ఇప్పటి వరకు క్రికెట్ కుస్తీయే చూపించారు, బట్ ట్రైలర్ లో మాత్రం చాలా గేమ్స్ చూపించారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఆ కుస్తీ చూపెట్టిన తర్వాత అదేవిధంగా మనం చూసుకుంటే కిక్ బాక్సింగ్ టైప్ రన్నింగ్ చూపెట్టారు, కిక్ బాక్సింగ్ కూడా చాలా రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక చాలా బూస్ట్ అప్ లాగా ఉంది. మెగా ఫ్యాన్స్కి అయితే అసలు ఒక రేంజ్లో ఉంది, ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు ఇంత ముందుకి ఎప్పుడు చూడనటువంటి లుక్, ట్రైలర్, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక డబుల్ ట్రిబుల్, ఇది ఒక ఎనర్జీ అని చెప్పొచ్చు. నిజంగా డైలాగ్స్ కూడా చాలా అంటే ఒక రేంజ్లో ఉన్నాయి. సో ఆ డైలాగ్స్ కూడా నేను గెలవడానికి కాదు బ్రతకడానికి ఆడానని చెప్పేసి, నా ఆటే పొగరు చూడమ్మే అన్నటువంటి ఆ డైలాగ్స్ కూడా చాలా చాలా అద్భుతంగా అనిపించింది. కలర్ బాగుంది, చాలా బాగుంది. మీకు విషయం చెప్పాలి, ఈ స్టోరీ ఎక్కడ పుట్టింది అనేది. కోడి రామ్మోహన్ రాయ్ శ్రీకాకుళం దగ్గరలో ఒక పెద్ద ఫైల్ మాన్ పూర్వ రోజుల్లో వెళ్ళే ట్రైన్ కూడా ఆయన స్టార్ట్ అయ్యే ట్రైన్ ఆఫ్ చేస్తే ట్రైనే కదలలేకపోయింది. అక్కడి నుంచి సబ్జెక్ట్ పుట్టింది. ఇవాళ క్రికెట్, ఒక హనుమంతుడు, ఒక భీముడు, ఒక పురాణ పురుషులు ఉదాహరణగా తీసుకుని ఈ కథ తయారైంది. అర్థమైందా? కానీ మంచి హిట్ అవుద్ది అనేది నా కోరిక, అవ్వాలి. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచివాడు. మెయిన్ ఏంటంటే ఆయన చాలా మంచివాడు, మంచి నటుడు. మెగా ఫ్యామిలీకి మామూలుగా కాదు, దొరికిన ఒక వెలకట్టలేని డైమండ్, కోహినూర్ వజ్రంలాగా అంతటి గొప్ప నటుడు. అలాగా ఆయన అంతకన్నా గొప్ప బిరుదే సంపాదించాడు గ్లోబల్ స్టార్గా. ఇవాళ నేను ఇలా మీరు అడుగుతారో నేను మాట్లాడాలనుకోలే, కానీ ఇక మెగా ఫ్యామిలీ అంటే మామూలుగా ఎక్కడి నుంచి అయినా వచ్చేస్తాయి. మెగాస్టార్ ఒకవైపు తండ్రి లాగా నటన, ఒకవైపు బాబాయ్ లాగా ఫీలింగ్స్ అన్నీ కలగలుపుకొని, మెయిన్ ముఖ్యంగా అతని టాలెంట్ చూడండి. అర్థమైందా? ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఎవరి కాళ్ళకే ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. ఎవరిని కాఫీ కొట్టరు, ఎవరిని కూడా ఇదవ్వాలని చూడరు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకుని ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయటం ఆ ఫ్యామిలీకి అలవాటు. వాయిస్ అంటే ఈ రేంజ్లో ఉండాలి. ఎందుకంటే పెద్ద మూవీ గురించి మనం చిన్నగా మాట్లాడకూడదు. ట్రైలర్ బాగుందని చాలా పెద్దగా మాట్లాడుకోవాలి. నువ్వు క్వశ్చన్ వేసా చూడు, అంత పెద్దగా. నిజంగా ట్రైలర్ చాలా బాగుంది, నేను చూసాను ఈరోజు. మార్చి నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. మన అందరూ అభిమానులు కలలు క్యా హై హాబ్ కలగన్నారు. ఏమైంది? డిసప్పాయింట్ అయింది. ఇప్పుడు అలా కాదు, జూన్ 4వ తేదీ రిలీజ్ అవ్వబోతుందంట. పక్కా హై, లాక్ కర్దు అంతే, ఫిక్స్ చేసేసానమ్మా. నేను ఏమని కోరుకున్నానో తెలుసా? ఈసారి జూన్ 4వ తేదీ రిలీజ్ కాకుంటే జూలై 6వ తేదీ నా గిఫ్ట్ ఇస్తారు అన్నాను. అంటే మీరు అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి? నెల ముందే పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. పెద్ద సినిమా జూలై 6వ తేదీ నా బర్త్డే అయితే, జూన్ 4వ తేదీ పెద్ద మూవీ రిలీజ్ కాబోతుంది. నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత స్పోర్ట్స్ గురించి పెట్టారు దాంట్లో. ఇంకోటి ఏంటంటే శ్రీదేవి కూతురికి శ్రీకాకుళం లాంగ్వేజ్ ఇచ్చారు. శ్రీదేవి కూతురికి శ్రీకాకుళం లాంగ్వేజ్, వాహవా ఎంత బాగుంది ఇది కవిత్వము. నిజంగా అదే కదా లాంగ్వేజ్ పెట్టింది శ్రీకాకుళం. శ్రీదేవి కూతురికి శ్రీకాకుళం లాంగ్వేజ్ ఇచ్చారు. నిజంగా చాలా ఏదో చెప్తున్నారు కొంతమంది. ఏమంటున్నారంటే బూతులు మాట్లాడింది, అది మాట్లాడింది అని చెప్తున్నారు.